2025 ఇయర్కి సంబంధించి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 18,000 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 వరకు జీతం ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2025-26 ఇయర్కి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. 26 అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 26 ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అంటే మీకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది? 26లోనే కదా. కాబట్టి మీకు అప్పటి వరకు ఈ వేకెన్సీస్ అన్ని రిక్రూట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. టోటల్ మీకు 18,000 వేకెన్సీస్ ఉన్నాయి. క్లర్క్ ఒకటి, పీఓ ఒకటి, ఎల్బీఓ ఒకటి, ఇంకా ఎస్ఓ. టోటల్ మీకు 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలోనే లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒకటి. సో ఈ అనౌన్స్మెంట్ ఎవరు ఇచ్చారంటే ఈ ఎస్బీఐకి చైర్మన్ ఉంటారు కదా, సిఎస్ శెట్టి అని చెప్పి, అతను ఎస్బీఐ చైర్మన్ ఈ అనౌన్స్మెంట్ అయితే చేశారు. 2026 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయేలోపు 18,000 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి. సో ఇందులో టోటల్ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. అంటే ఫోర్ ఉన్నాయి యాక్చువల్గా. మీకు పీఓ ఇంకా ఎల్బీఓ కలిపి వస్తాయి. సో మీకు ఫస్ట్ది వచ్చేసి క్లరికల్ స్టాఫ్ ఉంటుంది, క్లర్క్ ఉంటుంది. దాని తర్వాత పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంటుంది. ఎల్బీఓ అంటే లోకల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉంటుంది. దాని తర్వాత ఎస్ఓ ఉంటుంది, సిస్టమ్ ఆఫీసర్స్ కానీ స్పెషలిస్ట్ ఆఫీసర్స్. సో ఇలా మీకు టోటల్ 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు ఈ సంవత్సరంలో. సో మీకు డివైడ్ చేశారు చూడండి వేకెన్సీస్ని. క్లరికల్ స్టాఫ్ అంటే క్లర్క్ వచ్చేసి మీకు 13,500 నుంచి 14,000 ఉంటాయి. ఇంకా పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్ ఇంకా ఎల్బీఓలో మీకు 3,000 ఉద్యోగాలు ఉంటాయి. ఇంకా స్పెషలిస్ట్ ఆఫీసర్ లేదా సిస్టమ్ ఆఫీసర్స్లో మీకు 1,600 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలంటే ఈ క్లర్క్ ఉద్యోగాలకైతే మినిమం 20 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 25 సంవత్సరాలు ఉండాలి. సో పీఓ కానీ ఎల్బీఓకి అయితే 21 సంవత్సరాలకించి 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఒకవేళ ఎస్ఓకి కానీ ఎస్ఓ ఉద్యోగాలకైతే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. కానీ మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. చూడండి, ఎస్సీ వాళ్ళకు ఇంకా ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years యాడ్ చేసుకోండి, ప్లస్ 5 years యాడ్ చేసుకోండి. ఎవరు? ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఇక్కడ దీనికైనా ప్లస్ 5 years యాడ్ చేసుకోండి. ఓబీసీ వాళ్ళు అయితేనేమో ప్లస్ 3 years యాడ్ చేసుకోండి. అలా మీకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఇస్తారు కేటగిరీని బేస్ చేసుకొని. అండ్ మీకు ఖచ్చితంగా మీరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ ఎస్బీఐ ఉద్యోగాలకు అయితే ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు శాలరీ చూడండి, పోస్ట్కి వేరీ అవుతుంది. క్లర్క్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే బేసిక్ పే 19,900 ఇస్తారు. కానీ మీకు చాలా అలవెన్సెస్ ఇస్తారు. అలవెన్సెస్ ఇంక్లూడింగ్ అలవెన్సెస్ కలుపుకొని 29,000 నుంచి 32,000 శాలరీ అయితే పొందొచ్చు. ఈ 32,000 29,000 ఎందుకు ఈ వేరియేషన్ అంటే మీకు వచ్చిన లొకేషన్ని పట్టుకొని వేరీ అవుతూ ఉంటుంది. దాని తర్వాత పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా ఎల్బీఓ ఉద్యోగాలకి బేసిక్ పే 41,960 ఉంటుంది. కానీ గ్రాస్ మంత్లీ శాలరీ అన్ని అలవెన్సెస్ కలుపుకొని 55,000 నుంచి 60,000 వరకు మీకు శాలరీ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఓ ఉంటుంది, స్పెషలిస్ట్ ఆఫీసర్. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యాక మీకు 36,000 నుంచి 78,000 వరకు శాలరీ ఉంటుంది. పోస్ట్ గ్రేడ్ని బట్టి మీకు శాలరీ వేరీ అవుతుంది. శాలరీ మీకు ఎందుకు బేసిక్ పే కాకుండా ఎక్కువ ఇస్తున్నారంటే చూడండి, ఇక్కడ కామన్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు డిఏ ఉంటుంది, డిఆర్ఎస్ అలవెన్స్. దాని తర్వాత హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్. దాని తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇంకా మీకు ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది. దాని తర్వాత పిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్, పెన్షన్, ఇవన్నీ కలుపుకొని మీకు మంత్లీ చాలా బెనిఫిట్స్తో పాటు మంచి శాలరీ ఇస్తారు. కాబట్టి ఎస్బీఐలో జాబ్ అయితే చాలా బెస్ట్, చాలా అంటే చాలా బెస్ట్. కాబట్టి అసలు క్వాలిఫికేషన్, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం అసలు వదులుకోకండి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పోస్ట్కి వేరీ అవుతుంది. ఫస్ట్ ఈ క్లరికల్ స్టాఫ్ అంటే క్లర్క్కి పీఓకి చూడండి, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ ఉంటుంది. మీకు ఇది జనరల్ అవేర్నెస్ నుంచి, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి, కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ డిస్క్రిప్టివ్లో మాత్రం మీకు లెటర్ రైటింగ్, ప్రీసెస్ రైటింగ్ ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. పీఓకి అయితే ఓన్లీ పీఓకి జీడీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. క్లర్క్కి అయితే ఏముండదు.
స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అయితే మీ ప్రొఫైల్ రిటర్న్ టెస్ట్ ఇఫ్ రిక్వైర్డ్ దాన్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ లేదా డొమైన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో వీటికి ఇలా మీకు డిఫరెంట్ పోస్ట్ని బట్టి మీకు ఈ క్లర్క్కి అయితేనేమో ఓన్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉండదు. పీఓకి అయితేనేమో ఎగ్జామ్స్తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అయితే రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ ద్వారా టెక్నికల్ లేదా డొమైన్ నాలెడ్జ్ నుంచి అడిగి మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ చూడండి. మీరు ఖచ్చితంగా ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి. దాంతోపాటు ఈ క్లర్క్ కానీ పీఓకి కానీ ఎల్బీఓకి అయితే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అయితే ఖచ్చితంగా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్. కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ అని చెప్పి, లా అని చెప్పి, అగ్రికల్చర్ అని చెప్పి, ఐటీఐ అని చెప్పి, ఎంబీఏ అని చెప్పి, సిఏ అని చెప్పి. సో మీకు ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు క్లియర్గా ఏ పోస్ట్ అని చెప్పి, ఏ పోస్ట్లో వేకెన్సీస్ ఉన్నాయి, దానికి ఏ డిసిప్లిన్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇస్తారు. మీరు ఖచ్చితంగా వాటిని చూసుకొని ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ అసలు మీ రోల్ ఎలా ఉంటుంది సెలెక్ట్ అయ్యాక అంటే, ఈ క్లర్క్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే డే టు డే బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటిని మీరు చూసుకోవాలంటే ఈ మేనేజింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్కి సంబంధించి కానీ, ఇంకా ఈ పాస్బుక్స్ని అప్డేట్ చేయడం కానీ, ఇంకా అకౌంట్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఈ కస్టమర్స్కి వాటి గురించి అసిస్ట్ చేయడం కానీ, ఇంకా డాక్యుమెంటేషన్ కానీ, డైలీ రికార్డ్ కీపింగ్ ఉంటాయి కదా, వాటిని హ్యాండిల్ చేయడం కూడా మీరే చేయాల్సి ఉంటుంది ఆ రోల్ కూడా. తర్వాత పీఓ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితేనేమో మీరు 6 months మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎందుకంటే మీ రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఫస్ట్ తెలుసుకోవాలిగా. మీ రోల్ ఎలా ఉంటుందంటే ఈ క్వైరీస్ కానీ కస్టమర్ రిలేషన్షిప్ని మేనేజింగ్ చేయడం కానీ, ఇంకా ఈ క్రెడిట్ వర్త్ లైన్స్ ఉంటాయి కదా, ఈ పర్సనల్ లోన్స్ ఈ లోన్స్కి సంబంధించి కానీ వాటిని ప్రాసెసింగ్ చేయడం కానీ, ఇంకా ఈ బ్రాంచ్ ఫంక్షన్స్ని సూపర్వైజ్ చేయడం కానీ, ఇంకా డైలీ బ్యాంకింగ్ ఆపరేషన్స్ కానీ, క్రాస్ సెల్లింగ్ ప్రోడక్ట్స్కి సంబంధించి కానీ వాటిని కూడా మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఓ ఉంటుంది. ఈ ఎస్ఓకి సెలెక్ట్ అయితే మాత్రం మీరు ఐటీ ఫీల్డ్కి సంబంధించి, లా ఫీల్డ్కి సంబంధించి, మార్కెటింగ్కి సంబంధించి, రిస్క్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వాటిలో మీరు వర్క్ చేయాలి. లైక్ ఈ టెక్నాలజీ సొల్యూషన్స్ని ఇంప్లిమెంటింగ్ చేయడం కానీ, డిజైనింగ్ చేయడం కానీ, ఈ డాటా ప్రొటెక్షన్కి సంబంధించి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి వాటిని ఎన్ష్యూర్ చేయడం కానీ, ఇంకా ఈ లీగల్ డాక్యుమెంటేషన్ చేయడం కానీ, ఫైనాన్షియల్ అనాలిసిస్ చేయడం కానీ, ఇలాంటి వాటిని మీరు చేయాలి. మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీ రోల్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి కంప్లీట్గా ఎస్బీఐ వాళ్ళు మీకు కంప్లీట్గా నేర్పిస్తారు. సో ఇంపార్టెంట్ డేట్ చూడండి, మీకు ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఎప్పుడంటే నోటిఫికేషన్ మీకు June 2025లో రిలీజ్ అవుతాయి. దాని తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా మీకు జూన్లో స్టార్ట్ అవుతుంది. అప్లై కూడా మీకు మ్యాక్సిమం జూలైలో అట్లా ఎండ్ చేస్తారు. ప్రిలిమ్స్ వచ్చేసి ఆగస్ట్లో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ వచ్చేసి అక్టోబర్లో, మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి December to January కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ మీకు ఈ క్లర్క్ ఉద్యోగాలకైతే ఇంటర్వ్యూ ఏముండదు. అండ్ మీకు March 2026 కల్లా ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మీరు ఏం చేయాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ మీకు సపరేట్గా వస్తాయి. పీఓకి సంబంధించి ఇవన్నీ వచ్చిన వెంటనే ఖచ్చితంగా వీడియో చేసి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి, ఫుల్ వీడియో చేస్తాను కాబట్టి మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేసి నేను వీడియోస్ అయితే చేస్తాను. సో అస్సలు మిస్ చేసుకోకండి. మీకు చాలా మంచి ఆపర్చునిటీ. 18 ఉద్యోగాలు అంటే చాలా పెద్ద ఆపర్చునిటీ. సో వీటికి సంబంధించిన లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి వాటిని అయితే యాక్సెస్ చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఇండియాలోనే లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 18,000 ఉద్యోగాలు, క్లరికల్ స్టాఫ్, క్లర్క్ అని చెప్పి, పీఓ అని చెప్పి, ఎల్బీఓ అని చెప్పి, ఎస్ఓ అని చెప్పి, ఇలా చాలా రకాల 4 రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. మీకు నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్తో పాటు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి నేను కామెంట్ చేస్తే నేను ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే చేస్తాను. సో వీడియో మీరు నోటిఫికేషన్స్ మిస్ కావద్దంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు ఖచ్చితంగా మీరు వాటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా మీకు జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో కింద కామెంట్స్లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.